న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి పత్తి ధరలు స్వల్పంగా మారాయి. క్వింటా ఏసీ మిర్చి, కొత్త మిర్చి ధర 19,300గా నమోదైంది. ఇది నిన్నటి కంటే ₹100 పెరిగింది. అయితే క్వింటా పత్తి ధర 7,500గా ఉంది. ఇది ₹100 తగ్గింది. మార్కెట్ కమిటీ సభ్యులు ఈ వివరాలను తెలిపారు. రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని బహదూర్పల్లి ఇందిరమ్మ కాలనీ వాసులు మురుగునీటితో సహవాసం చేస్తున్నారు. దుండిగల్ శానిటేషన్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు డ్రైనేజీ నీటిలోనే ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట సమస్యల పరిష్కార వేదికలు ఏర్పాటు చేస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో బహదూర్పల్లి ప్రజలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 40.31 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంచనా ఆదాయం 40.31 కోట్లు, వ్యయం 39.88 కోట్లుగా చూపుగా 49.63 కోట్లు మిగిలి ఉంటుందని వెల్లడించారు. బడ్జెట్ నిధులను ప్రాధాన్యత రంగాలకు ఖర్చు చేస్తామని చైర్మన్ తెలిపారు. కోదాడ మండలం గణపవరం గ్రామంలో శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం సాంప్రదాయంగా జరిగే ఈ మహోత్సవంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో కబడ్డీ పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వనపర్తి జిల్లా పెద్దూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్సీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులతో ఆయన ముచ్చటించి పరీక్షలకు బాగా సిద్ధమై మంచి మార్కులు సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఏబీడీ సంస్థ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కొత్తగూడెం ఛాంపియన్స్ కప్ ట్రోఫీని మేయర్ గణేష్ ప్రారంభించారు. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో జరిగిన ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ టాస్ వేసి క్రీడలను ప్రారంభించారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, విద్యతో పాటు క్రీడలను రాణించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. భద్రాచలంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కళ్యాణం, శనివారం జరగనున్న పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఎదుర్కోలు ఉత్సవం జరగనుంది. కలెక్టర్ అంకిత ఆదేశాల మేరకు స్టేడియంలో వేదిక, సెక్టార్ల విభజన, చలువ పందిళ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. వరంగల్ నగరంలోని త్రిశక్తి పీఠం వద్ద ఉన్న సెలూన్ షాప్ను ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడిన కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ కుమార్లు సిత్విక్ శివ అనే వ్యక్తిపై మట్టివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. తన షాప్లో వైన్స్ సరుకు నిల్వ కోసం తనపై దాడి చేశారని సెలూన్ నిర్వాహకుడు రవీందర్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు మట్టివాడ సిఐ కరుణాకర్ తెలిపారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామంలో మధ్యాహ్నం 2 దుండగులు ఇంటిలోకి చొరబడి వృద్ధులపై దాడి చేసి వారి మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. నిందితుల్లో ఒకరు ఎరుపు రంగు టీషర్ట్ ధరించి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.